ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ ఏ ముహూర్తాన మొదలు పెట్టారో గానీ రకరకాల వార్తలు చిత్ర యూనిట్స్ ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. చివరికి మేకర్సే రంగంలోకి దిగి అన్ని గాసిప్స్ అంటూ ఖండించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీపై వస్తున్న ఆ పుకార్లేంటో చూసేద్దామా? ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ యాక్షన్ ఎపిసోడ్ తో స్టార్ట్ అయింది. హీరో లేకుండానే రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ యాక్షన్ సీన్ ని తీశాడు దర్శకుడు. షూట్ ఫస్ట్ డే రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తుంటే పెద్ద యుద్ధమే తీశాడనిపించింది. ధర్నా ర్యాలీ సీన్స్ ని 2000 మంది క్రౌడ్ మధ్య 2 వారాల పాటు తీశాడు. ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ తర్వాత కర్ణాటకలో తీసిన షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొన్నాడు. అయితే ఈ సీన్స్ సినిమాలో ఉండవంటూ ప్రచారం జరిగింది. ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ పైకి వచ్చాక వార్ 2 రిలీజ్ అయింది. ఈ డిజాస్టర్ దెబ్బకు పగడ్బందీ స్క్రిప్ట్ కావాలని తారక్ కోరాడట. కర్ణాటకలో తీసిన సీన్స్ తో తారక్ ఇంప్రెస్ కాలేదని, దీంతో కథలో సీన్స్ లో మార్పులు చేర్పులు చేయడంతో షూటింగ్ వాయిదా పడిందని టాక్. అందుకే 3 నెలలుగా సినిమా షూటింగ్ కి నోచుకోలేదు అన్న వార్త అప్పట్లో చక్కర్లు కొట్టింది. యాడ్ షూటింగ్ లో ఎన్టీఆర్ గాయపడడంతో ప్రశాంత్ నీల్ మూవీకి బ్రేకులు పడ్డాయి. కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్ కు ముఖ్య అతిథిగా వచ్చిన తారక్ ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. గాయం కారణంగా తారక్ షూటింగ్ కి 2 నెలలు దూరంగా ఉండాల్సి వచ్చింది. జూన్ 25న రిలీజ్ కావాల్సిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా పడింది. వార్ 2లో సన్నగా కనిపించిన తారక్ ప్రశాంత్ నీల్ మూవీ కోసం మరింత సన్నగా మారడం షాక్ ఇచ్చింది. జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోను మేకర్స్ పోస్ట్ చేయగా ప్రశాంత్ నీల్ మూవీ కోసం మరీ ఇంత బక్క చిక్కాలా అన్న కామెంట్స్ వినిపించాయి. ఏకంగా 14 కేజీలు తగ్గి బక్కగా కనిపించాడు. కొన్ని నెలలుగా ఇదే లుక్ ని మెయింటైన్ చేస్తూ ఫేస్ లో కళ పోగొట్టుకున్నాడు. 3 నెలలుగా షూటింగ్ కి దూరంగా ఉన్న తారక్ ఫేస్ మాత్రం మారలేదు. గ్లో లేకుండానే కనిపించాడు. డ్రాగన్ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ రద్దయిందంటూ కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. ఎన్టీఆర్ లుక్ సాటిస్ఫైగా రాకపోవడంతో షూటింగ్ వాయిదా వేశారంటూ టాక్ వినిపించగా ఇందులో నిజం లేదంటూ మేకర్స్ ఖండించారు. సినిమా మొదలు పెట్టారే కానీ ఇంతవరకు ఒక్క అప్డేట్ కూడా రాలేదు. ఇచ్చిన రిలీజ్ డేట్ మారిందే, కనీసం ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేయలేదు. డ్రాగన్ టైటిల్ ప్రచారంలో ఉన్నా ప్రకటించలేదు.